సెప్టెంబర్ 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే మకర రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, వృద్ధులకి, రైతులకి, లీగల్ కేసులు, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి విద్యార్థులకు చూస్తే ఎవరైతే విదేశాలు చదువుకోవాలి, లేకుంటే బాగా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి బహుదూరం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వారికి దిస్ ద బెస్ట్ టైం అండి. సో 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్ 7వ స్థానంలో బహుదూరంలో ఉన్నారు, 7వ స్థానంలో ఉన్నారు. అంటే మొదటి 2 వారాల అనుకూలత ఉంది. 2వ వారం తర్వాత కొంచెం స్టెబిలైజ్ కాక కొద్దిగా స్లో ఫేస్లో పనులు నడుస్తాయి, ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చండి. చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, డిలే ఉండొచ్చు. మరి చతుర్థాధిపతి కుజుడు కూడా 4లో ఉన్నాడు. డిగ్రీ స్థాయి విద్య కోసం కూడా పిల్లలు బహుదూరం వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుజుడి మీద 13 సెప్టెంబర్ దాకా శని వక్రీకరణ శని దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులు కాలేజ్కి వెళ్ళటం కావచ్చు, వెహికల్స్కి వెళ్ళటం, ఇలా జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో చూస్తే ముఖ్యంగా పోరాట పటం కనపరుస్తారు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫలితాలు పాజిటివ్గా అందుకుంటారని చెప్పవచ్చండి. మరి ప్రేమ సంబంధంగా చూస్తే ప్రేమ అంటే 5వ స్థానం చూస్తాం. అదేవిధంగా శుక్రుడు కారకత్వం వహిస్తారు కదా. సో 5వ అధిపతి 7లో ఉన్నాడు. కొంతమంది ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ ప్రయత్నంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారండి. కానీ ఇది పితృపక్షం కాబట్టి వివాహాలు ఉండవు, ముహూర్తాలు కూడా ఉండవు. దాంతోపాటుగా అలాంటి ఆలోచనలు చేస్తారని చెప్పవచ్చు. అది కూడా 2వ వారం వరకే. 3వ వారం తర్వాత ప్రేమ విషయంలో కూడా మాట పట్టింపులు, ఈగో క్లాసెస్ కొంచెం ఉండే అవకాశం బలంగా ఉంది. మాట పట్టింపులు, ఎప్పుడో పాత విషయాలు తవ్వుకోవటం, గుర్తు తెచ్చుకోవటం, ఇలా అన్నారా, ఈగో క్లాసెస్ వస్తుంది. రవి ఇంట్లో ఉన్నాడు, రవితో కలుస్తారు. సో కేతుతో ఉన్నారు అక్కడ కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. మొదటి 2 వారాలు బాగానే ఉంటుంది. సో ప్రేమ అంటేనే నా పరస్పర నమ్మకం, గౌరవం కాబట్టి సో అది కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం 10వ స్థానం, దశమాధిపతి ఎవరు? శుక్రుడు. ఎక్కడున్నారు? 7వ స్థానంలో ఉన్నారు. ఒకవేళ మీకు కనుక బహుదూరం వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటే, విదేశీ అలాంటి ఏదైనా అవకాశాలు అనుకున్నప్పుడు 2వ వారం వరకు 14 సెప్టెంబర్ దాకా అవకాశాలు ఉన్నాయి. సో శనికి శుక్రుడు పొందంలో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా ఉద్యోగులు దొరికే అవకాశం ఉంది. అందరికీ అని కాదండి, మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎలిజిబుల్గా ఉన్నా ఇలాంటి వారికి. మరి వృత్తికి సంబంధించినటువంటి శుక్రుడు 8వ స్థానంలో వస్తున్నారు 15 సెప్టెంబర్ నుండి. వృత్తిలో ఆందోళన, ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, క్విట్ అవ్వాల్సి వస్తుందా, సో ఏం జరుగుతుందని ఒక ఆతృత, ఆందోళన అనేది మనకు 15 నుంచి, ఎప్పుడైతే దశమాధిపతి 8లో పడిపోయి కేతుతో ఉంటారో సో మోర్ పాసిబిలిటీస్ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఈ టైంలో 2వ వారం తర్వాత ఎమోషన్స్తో క్విట్ చేయకూడదు. ప్రెజర్ ఉందనో లేకపోతే సరిగా ట్రీట్ చేయట్లేదనో, ఎందుకంటే మార్కెట్ బయట బాగాలేదు. సో 2వ వారం తర్వాత గ్రహాలు కూడా అనుకూల తక్కువగా ఉన్నాయి కాబట్టి సో కొంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని కంటిన్యూ ప్రయత్నం చేయండి. కొత్త జాబ్లకు ట్రై చేయండి. ఇది బెటర్ ఆపర్చునిటీ వస్తే